దేవుని బిడ్డలారా, యేసయ్య నామములో ఈ ఉదయకాల సమయంలో మీకు వందనాలండి. యోబు పుస్తకము 5వ అధ్యాయం 18వ వాక్యాన్ని చదువుకుని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. ఆయన గాయపరచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. దేవుని బిడ్డలారా, ఆయన గాయపరచి గాయమును కట్టునంట. దేవుని బిడ్డలారా అంటే దేవుడు గాయపరిచే దేవుడా? కీర్తనకారుడు పాడతాడు చూడండి, దేవా నా జీవితంలో నేను ఉపద్రవాన్ని అనుభవించేది మంచిదిగా అనుకుంటాను, ఎందుకంటే మీ ప్రమాణములను నేను తెలుసుకుంటాను, నేర్చుకుంటాను, అర్థం చేసుకుంటానని కీర్తనకారుడు పాడతాడు. ఎందుకంటే దేవుని బిడ్డల్ని దేవుడు గాయపరచాలి? దేవుని బిడ్డలారా, యోబు యొక్క జీవితంలో ఎన్ని శోధనలు పోరాట పరిస్థితులు వచ్చినా దేవుడు మాత్రం చేయవదలేదు. రెండొంతలుగా దేవుడు యోబును ఆశీర్వదించాడు. దేవుడు యోబుని చేయవదలేదు. యోబుకు వచ్చినటువంటి యొక్క పరిస్థితులు, యోబుకు వచ్చినటువంటి యొక్క పోరాటాలు దేవునికి తెలియదా? ఎందుకంటే యోబు ద్వారా దేవుని నామాన్ని మహిమపరచడం కొరకే అటువంటి పరిస్థితులను దేవుడు యోబుకు అనుమతించాడు. నీతిమంతులకు వచ్చే శోధనలో అనేకమంట. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో శోధన వస్తుంది అంటే అది నీతిమంతులకు మాత్రమే, దేవుని బిడ్డలకు మాత్రమే. లోకానుసారంగా జీవించే వాళ్లకు శోధన అనేది రాదండి. దేవుని బిడ్డలారా, మీ జీవితంలో శోధింపబడుతున్నారా? దేవుడు మిమ్మల్ని గాయపరిచేటువంటి యొక్క అనుభవాల్లాగా మీ హృదయంలో మీకు తోస్తున్నదా? చోలిపోకండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని గాయపరచాలి, ఆయన ఆధ్వర్యంలో ఉంచుకొనడానికి, ఆయన సముఖంలో ఉంచుకొని మిమ్మల్ని భద్రపరిచి కాపాడి మిమ్మల్ని ఆశీర్వదించి మీ ద్వారా ఆయన నామాన్ని మహిమపరచడం కొరకు మిమ్మల్ని ఆయన గాయపరుస్తాడు అనే విషయాన్ని మరిచిపోవద్దండి. అదే సమయంలో ఆ గాయముతోనే దేవుడు వదిలేస్తాడంటే లేదు, ఆయన గాయమును కట్టాడంట, గుణపరుస్తాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎటువంటి పరిస్థితులు మీరు ఉంటున్నారు? గాయపడినలాగా అనుభవమా? సోలిపోయి ఉన్నారా? సోలిపోకండి, దేవుడు మిమ్మల్ని చేయవదలడు. ఈ దేవుని వాగ్దానం ప్రకారం దేవుడు మీ గాయాలను కట్టి, మీ గాయాలను ఆర్పి, దేవుడు మిమ్మల్ని గుణపరిచి ఆశీర్వదించి ఆయనకు జీవం గల సాక్ష్యంగా మిమ్మల్ని నడుపునుగాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. మహోన్నతమైన ప్రభువా, దేవా, రక్షక, ఈ ప్రార్థనలు ఏకీభవించి నాతో ప్రార్థన చేసే దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళను ఆశీర్వదించండి, వీళ్ళని గుణపరచండి, వీళ్ళ గాయాలను కట్టండి, వీళ్ళ గాయాలను ఆర్పండి. నా దేవా, వీళ్ళను గుణపరచండి నా రక్షక. ఏ విషయాలలో అయితే మీ ద్వారా గాయపరచబడి అనుభవాలను వీళ్ళు అనుభవిస్తున్నారో ఇప్పుడే నా రక్షక వీళ్ళ గాయాలను ఆర్పండి, వీళ్ళను గుణపరచండి, వీళ్ళను ఓదార్చండి. మీ యొక్క రక్తపు కోటలో మీ బిడ్డల్ని కూడా దాచుకోండి, ఆశీర్వదించండి, దీవించండి. మహిమ, ఘనత, స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే.